మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. చేసే కృషి ఫలిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. రాజకీయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మంచి జనాదరణ పొందుతారు. అలాగే వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. స్టీల్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, అలాగే కాస్మెటిక్స్, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ అండ్ అకౌంటింగ్ సెక్షన్లో ఉన్నవారికి, అకౌంట్స్ బిజినెస్లో చేసేవారికి, చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ధనయోగం బాగుంది. అలాగే వాహన యోగం, గృహయోగం కూడా ఈ వారం వచ్చే సూచన కనిపిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్నీ అనుకూలంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. తగాదాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వెనకడుగు వేరు. ఏదైనా కష్టపడి సాధించాలి, నలుగురిలో మనకు పేరు రావాలి, పేరు రాకపోయినా పర్వాలేదు, అనుకుని సాధించాలనే బాధ్యత, పట్టుదల మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ముందుకు సాగండి. ఏ నిర్ణయం సరే ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు అది మంచా చెడా ఆలోచించి ఎవరితోనైనా సరే డిస్కస్ చేసి ముందుకు వెళ్ళండి. లేకపోతే మాట పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. ప్రతి విషయానికి మెంటల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో స్ట్రెస్కి గురి కాకుండా ఏదైనా సమస్యలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పి, ఏదైనా సమస్యలు ఉంటే మీ తల్లిదండ్రులకు చెప్పి పరిష్కరించడం అనేది చెప్పదగిన సూచన. అంతేగాని మెంటల్గా స్ట్రెస్కి గురయ్యి ఎవరికీ చెప్పకుండా మనోవేదనకి గురైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే ఏకముఖి రుద్రాక్ష ధరించడం అనేది చెప్పదగిన సూచన. స్టూడెంట్స్ అయితే మేధ దక్షిణామూర్తి రూపు ధరించండి. అమ్మాయిలు అయితే ఇంద్రాణి రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.